హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మీకు రాబోయే 4 రోజుల్లో ఒక ఆడది మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. మీ పైన ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే ఇక మీ జీవితంలో మీరు ఊహించిన అనర్థాలు మీకు జరుగుతాయి. అంటే ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తుంది. ఆమె ఎవరోనండి ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాతాని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని బలాన్ని కూడా ఇస్తుంది. ఇక ఇలాంటి వీడియోల కోసం, నిజాన్ని నిర్భయంగా చెప్పే వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయండి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీ జీవితంలో మీ వెనుకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయోగం చేస్తుంది. ఒక ఆడది మీ ఫోటోను పట్టుకొని శ్మశానంలో పూజలు చేయటం, మీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని క్షుద్ర పూజలు చేయటం. కానీ విచిత్రం ఏమిటంటే ఆమె బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్లుగా నటిస్తున్నారు. నేను మీకు బాగా కావాల్సిన దాన్నే కదా, నీ క్షేమం నా కోరిక అని తీయని మాటలు మాట్లాడుతూ మీరు కూడా ఆమెని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే మీకు ఆమె ఇచ్చే ప్రతి సలహా కూడా మిమ్మల్ని వెనక్కి లాగేయడానికి అని గుర్తుంచుకొని, ఇది వినడానికి చాలా చేదుగా ఉంటుంది, కానీ మీరు తెలుసుకోవాలి, ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరంగా ఉంది. శని కంటే దారుణంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆమెతో దూరంగా ఉండటమే. అయితే ఈ వీడియోలో చెప్పేవి ఒకే ఒక పరిహారం. మీరు చేసినట్లయితే ఇక ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు అనే విషయాన్ని గుర్తుంచుకొని, మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోయే సమయం కూడా ఆసన్నమైంది. మీ వ్యాపార, ఉద్యోగం, మీ మీద ఉన్న తాంత్రిక బంధాలన్నీ తెగిపోయే సమయం కూడా ఆసన్నమైంది. మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దారిద్ర్యం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగిన ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతూ ఉంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయడం, చేతబడులు చేయడం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టివేసి మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబం క్షేమం కోసమైనా సరే మీరు ఆమెకి దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ మేము మీకు చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయడమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది కూడా, అంటే 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మీ జీవితంలో అన్నీ ఒడిదుడుకులే కనిపిస్తాయి. మీరు అనుకున్న పనిలో మధ్యలో ఆగిపోతాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగోలేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులు. మీ వ్యాపారం నష్టాలు జరుగుతున్న, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడో ముందుకు వెళ్ళిపోతున్నారని కూడా మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టివేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. ఇప్పుడు మీకు
చూపిస్తున్నటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ రాశివారు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపై నిరంతరము కూడా క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే మీ అదృష్టాన్ని కూడా కట్టివేస్తారు. కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదని వారు కంకణాలు కూడా కట్టుకున్నారు. ఒకవేళ మీరు మీ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే పెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో రూపంలో మనకు సహాయం చేస్తాడు. ఈవేళ ఈ వీడియో ఆ దేవుడు మీకు చూపిస్తే మీకు ఒక దారి దొరికినట్లే. మీకు 7 తరాల శత్రువు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్న ఆమె ఎవరో కూడా ఇవాళ మీరు తెలుసుకోవచ్చు. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడినా సరే ఫలితం రావడం లేదు. ఈరోజు వీటిలో ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం కనుక మీరు చేస్తే ఎవరికీ కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. మీకు 2026వ సంవత్సరం నిజానికి ఎంతో అద్భుతమైందని చెప్పుకోవచ్చు. రాహువు, శని, కేతు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ యొక్క శత్రువు వల్ల మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో కూడా మీ జీవితంలో వచ్చాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి మీ ఇంటి గుట్టంతా మీ యొక్క రహస్యాలన్నీ వారి ముందు బయటపెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది అన్న విషయం మీకు తెలియటం లేదు. అంటే మీరు కష్టాలు ఉన్నప్పుడు పైకి మీ మీద సానుభూతి చూపిస్తూ మీకు సహాయం చేస్తూ ఉన్నట్లుగా లోపల మాత్రం ఆమె పండుగ చేసుకుంటుంది. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్నట్లు ఇప్పుడు ఆత్మీయులే పాములాగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. ఈ రాశివారు మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ళు అన్నింటికీ కూడా కారణం ఆ యొక్క శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తన తంత్రమంత్ర విద్యలతో బంధించింది. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనకాల వెన్నుపోటు పొడుస్తారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. ఎందుకంటే రాబోయేటటువంటి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి మీ యొక్క జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. ఇక నుంచి మీ యొక్క జీవితం మంచిగా మారుతుంది. మీరేంటంటే ఆ వ్యక్తిని ఎంత నమ్మకంగా నమ్మారు అంటే వాళ్ళ గురించి మీరు కళ్ళారా చూసినా కూడా నమ్మలేరు. అంత నమ్మశక్యంగా వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టుకుంటున్నారు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. కానీ చెమట చిందిస్తున్నారు. కానీ మీకు ఫలితం రావట్లేదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా అన్ని త్యాగాలు చేశారు. కానీ ఎందుకు మీరు చేసిన పనికి తగిన ఫలితం రావట్లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా మీకు విఫలమై మీకు పరాజయం కలుగుతుంది? అన్నీ కూడా అవమానాలే. లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరుగుతూ ఉంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? అలాగే మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగడం లేదు? ఎంత సంపాదించినా కూడా రూపాయి ఎందుకు నిలవటం లేదు? మీ ఇంట్లో గొడవలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది?
వీటన్నింటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచిన ఆ శత్రువే. వారికంటే కొంచెం మీరు సంతోషంగా ఉన్న ₹1 మీరు సంపాదించిన వారికంటే కొంచెం ఒక పై అడుగు వేసిన వారు తట్టుకోలేరు. ఆమె కన్ను మీ మీద పడుతుంది. నరదృష్ట ప్రభావంతో మీ సంతోషం క్షణంలో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ గడప వరకు వస్తుంది, కానీ ఆమె యొక్క అంటే మీ శత్రువు యొక్క చెడు దృష్టి వల్లనే, మీ శత్రువుల యొక్క కనుదృష్టి వల్లనే రాకుండా వెనక్కి తిరిగి పోతుంది. నరదృష్టి ఎన్ని అనర్థాలకు దారితీస్తుందంటే మీ జీవితంలో జరిగే అన్నీ కూడా అనర్థాలే. మీ ఇంటిపైన భయంకరమైన నరదృష్టి అంటే నరఘోష ఏడుపులు ఉన్నాయి. మీ ఇంట్లోనే కూర్చుంటూ, మీ అన్నం తింటూనే, మీ చుట్టూ ఉంటూనే మీ నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ నీచమైన ఆమె ఎవరో మీకైతే ఇప్పుడు తెలుస్తుంది. స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది, కానీ ఆ కంటి దృష్టి వలన లోపలికి రాకుండానే వెనుక తిరిగి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీకు నమ్మశక్యంగా లేకపోయినా మీ జీవితంలో జరుగుతున్న సత్యాలు ఇవి. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు. ఈవేళ ఆ శత్రువు ఎవరో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక సామెత ఉంది, శంఖలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మీరు ఏమనుకుంటున్నారంటే, మేము ఎదుగుతూ ఉంటే ఎవరు మాకు దిష్టి పెడతారు? మీ శత్రువు మీ అత్యంత స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఇప్పుడు పురుషుడా లేదా స్త్రీ అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు కూడా ఇప్పుడు చెప్తాను వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి కూడా, అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. ఏనుగు దంతాలు మనకు చూడడానికి తినడానికే ఒకటే అన్నట్లు ఆమె మీ ముందు మీకోసం ప్రాణాలు ఇచ్చేలాగా నటిస్తుంది. ప్రతిదీ కూడా మీకు సహాయం చేస్తున్నట్లు ఉంటుంది, కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతూ ఉంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటే, మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతూ ఉంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా మీకు సమస్య వస్తే ఆమె దగ్గరికి వెళ్ళి సలహాల కోసం ఆమె దగ్గరికే వెళ్తున్నారు. చివరికి అక్కడే మీరు తప్పుదోవ పడుతున్నారు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతూ ఉంటుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అసూయతో రగిలిపోతుంది. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడలేదు. మీ విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా మీ పైన ఏడుస్తూనే ఉంటుంది. ఈ రాశి వారికి నా దృష్టి చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు పడ్డారో, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోవట్లేదు. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడి చేస్తుంది. ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీ పైన పనిచేయవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టం కట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో కొన్ని విషయాలను, కొన్ని అవగాహన తెలుసుకోగలుగుతారు. అంటే ఆమె పన్నిన ప్రతి కుట్రను కావచ్చు, ప్రతి మాయను ఈవేళ ఈ వీడియోలో బయటపడవేస్తానంటే ఆమె ఇవన్నీ మీరు తెలుసుకున్నాక ఆమె మీ కాలుకు ఉండే గోరు కూడా తాకలేదని చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశివారు కనుక అహంకారంతో కనుక ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి నెల రోజుల్లో, అంటే మే మాసం తర్వాత రాబోయే నెలలో మీరు జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యులవుతారు. ఇవన్నీ మీకు భయపెట్టడానికి కాదు, మీకు అవగాహన రావడానికి,
ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మీరు ఏంటంటే ఎదుటి మనిషిని వెంటనే నమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెప్తున్నాను. అలాగే ఈ యొక్క ఈ రాశివారు చాలా చురుకైన వారు, తెలివైన వారు కూడా. నలుగురిలో ఏంటంటే ఎవరైనా సరే మీరు చూడంగానే ఆకర్షణతో ఉంటారు. మీరు చాలా అందంగా ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని చూడండి. అలా చూసినట్లయితేనే మీ శత్రువులు ఎవరో, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారో అన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తాయి. ఈ రాశివారి జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం అంటే ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను. ఇవన్నీ రేపటి రోజున మీ జీవితంలో జరిగే అద్భుతాలే. ఇవన్నీ మాకు అంటే యూస్ కోసం చెప్పట్లేదండి. ఇవన్నీ అంటే మేము ఎంతో అనుభవం ఉన్న జ్యోతిష నిపుణుల నుంచి సేకరించి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో ఆ శత్రువు నుంచి ఎలా బయటపడాలి, ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క బుద్ధిని కనిపెట్టుకోవాలి. ఒక్కసారి వారితో అంటే సహాయం కోసం వెళ్ళండి, అప్పుగా అడగండి. వాళ్ళ బుద్ధి బయటపడుతుంది. మీ జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. ఒకప్పుడు ప్రయాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా కొన్ని సందర్భాలను బట్టి కూడా నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగుడుతూ వారు మీ వారే అనుకొని మీ విషయాలన్నీ కూడా ఈ రాశివారు చెప్పేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా అంటే నేను ఇలా ఉంటాను, వచ్చే నెలలో ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఇలా పొదుపు చేసుకోవాలనుకుంటున్నాను, బంగారం కొనాలని అనుకుంటున్నాను, మా ఆవిడికి నాకు ఇలా గొడవ జరిగింది, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది అనేది ఇలా ప్రతిదీ కూడా మీ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాలు కూడా మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషయంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పాముని మీరు గుర్తించలేకపోతారు. అయితే ఈ రాశివారు చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు యొక్క ప్రణాళికలు అందరికీ చెప్పేయడం. మీరు ఏది చేయాలనుకుంటున్నా సరే, ఏ పనైనా సరే ఎవరికి చెప్పకండి. పని అయిన తర్వాత నలుగురికి చెప్పుకోండి. దానివల్ల మీకు ఎటువంటి నష్టమైతే లేదు. మీకంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకంటే మీరు గొప్ప స్థాయిలో మీరు ఉండాలంటే మీకు నరదృష్టి చాలా భయంకరంగా ఉంది. మీరు గొప్పగా మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఈ రాశివారు చాలా మంచివారు, స్వచ్ఛ మనసు కలిగి ఉన్నవారు, అందరినీ కూడా నాలాగే ఉంటారని అనుకుంటూ ఉన్నారు. కానీ మీరు ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులు ఎంత పాపం దాగి ఉందో అసలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యం చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావడం కావచ్చు, దంపతుల మధ్య గొడవలు మొదలవడం, కొత్త కారు లేదా కొత్త ఇల్లు ఇలాంటివి ఏదైనా సరే మీరు ఒక వస్తువు కొనాలని అనుకుంటున్నారు, అది వాయిదా పడటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ మాట వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదండి. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీరంటే మీతో మాటలు కలిపిన లోపల మాత్రం కుట్రలు పడుతూ ఉంటారు. వాళ్ళకి లేనివి మీకు ఉన్నాయని, గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇకనైనా సరే మీ సంతోషాలను గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు కుటుంబ సంబంధాల విషయాలు, మీ విషయాలు ఏవైనా సరే నలుగురితో చెప్పుకోవడం వల్ల మీకు ప్రతిదీ కూడా ముందుకు సాగదు. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే మీ జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి ఎవరైనా సరే ఎదుగుతూ ఉంటే చూసి వీరికి ఈర్ష్య కలుగుతుంది. వీరు నాకంటే
తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి? వారు ఎప్పుడూ కూడా మీ మీదలా పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం మీరు ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరం ఎంత కష్టపెట్టుకున్నారో వారికి అస్సలు తెలియనే తెలియదు. ఈ అసూయతో మీ మీద పగ పెంచుకుంటున్నారు. ఆఖరికి ఎన్నో ఏళ్ళ నాటి ప్రయాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనుకబడి ఉన్నాము అనే బాధతో మీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణం ఇచ్చేటటువంటి అన్నదమ్ములు కావచ్చు, ఇప్పుడు మీకు మీ ఆస్తులు చూసి వారవలేకపోతున్నారు. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులు చూసి వారవలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కావచ్చు, అకస్మాత్తుగా నీరసం రావడం, ఎన్ని మందులు వాడినా సరే తగ్గకపోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరేంటంటే మీకు తెలియకుండా ఒక ప్రశాంతత కరువైంది. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. ఇదేందో చిన్న సమస్య అనుకుంటున్నారు, కానీ దీని వెనుక మీ యొక్క శత్రువుల తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు అన్నది నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లనే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే ఈ రాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదండి. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు, లేదంటే మీ ఆడపడుచులు, లేదా మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసిన బంధువులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తుంటే ప్రతిదీ కూడా సుఖ సంతోషాలు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ డబ్బు కావచ్చు, మీకు మీ విలాస జీవితాన్ని చూసి మీరంటే వీరు లోపల రగిలిపోతూ ఉన్నారు. మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగం కూడా చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరంలోకి రోగాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఒకసారి గమనించుకోండి. కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేంటంటే అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావడం, ఎప్పుడూ లేనిది కూడా గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, లేదా సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారని అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఏ కారణం లేకుండా ఇంట్లో గొడవలు చీటికి మాటికి జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం, ముగ్గురు వ్యక్తులు కలిసి ఉంటే ఏదో ఒక గొడవతో విడిపోవడం, తరచుగా అనారోగ్య సమస్యలు రావటం మీ యొక్క శత్రువులు కుట్రలేనండి. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది అక్షరాల సత్యం. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైన పరిష్కారం కూడా ఒకటి ఉంది. అదేంటంటే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయను తీసుకోండి. ఆ కొబ్బరికాయను స్వామి పాదాల దగ్గర ఉంచి సింధూరం పూయండి. ఆ తర్వాత కొబ్బరికాయకి ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు కూడా ఓం హనుమతే నమః అని స్వామివారిని మీ మనసులో స్మరించుకుంటూ ఒక్కసారి ఆయన్ని స్మరించుకోండి. మీ మనసులో ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించుకోండి. ఈ యొక్క కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. సింహద్వారం పైన ఇలా చేస్తే మనకు మంచి రావాలన్నా, చెడు పోవాలన్నా సింహద్వారమే కాబట్టి ఎలాంటి చిత్ర ప్రయోగాలైనా సరే పటాపంచలైపోతుంది. మీ ఇంటిపై ఎవరి చెడు, ఎవరి కన్ను పడదు. నరకోస, నరదిష్టి ఎటువంటిదైనా సరే మీకు ఎటువంటి ఆపద రాదు. ఆ తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా అండి? మీ మనసులో ఏది ఉంచుకోరు. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయటికి చెప్పేస్తూ, అంటే ముక్కు సూటితనం అంటారు కదా, మీకు ఏది అనిపించినా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా ఆలోచించుకోండి. అంటే మీరు సరదాగా అన్నవి కూడా, అంటే ఈ యొక్క రాశివారి మనసు స్వచ్ఛమైనదే కాబట్టి కల్మషం లేని వాళ్ళే అందరినీ కూడా నమ్మేస్తూ ఉన్నారు. కానీ అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండా మీ చుట్టూ శత్రువులు పెంచుతూ ఉన్నాయి. మీరు గతంలో చాలా విషయాల్లో బాగా నమ్మిన వ్యక్తుల వలన మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా డబ్బుల విషయంలో అయినప్పటికీ కూడా
ఎదుటివారికి హెల్ప్ చేస్తూనే ఉంటున్నారు. వాళ్ళు మీ దగ్గర సహాయం పొందిన వ్యక్తులే మీకు శత్రువులుగా తయారయ్యారు. చివరికి ఒక మాట అనేస్తారు. విల్లు నుంచి వచ్చిన బాణం తిరిగిరాదు. అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సహాయం చేసినా సరే ఒక్క మాట అనేస్తారు. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. అయితే ఈ రాశివారు ప్రతిసారి విల్లు నుంచి వదిలిన బాణం వెనక్కి రాదు కదండి. అలాగే నోరు నుంచి జారిన మాటలు కూడా మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసుకోండి. మొదటగా మీది స్వచ్ఛమైన మనసు కావచ్చు. అందరి గురించి మొహం మీదే నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారు మీపైన పగ పెంచుకుంటారు. మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వారికి వ్యక్తిగతంగా ఆయుధంగా తయారవ్వచ్చు. ఎదుటి వాళ్ళు మీ గురించి చెడుగా చెప్పడానికి అవకాశం మీరే ఇస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇకపైనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా 2 సార్లు ఆలోచించుకోండి. మీ యొక్క సమయం, మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పుడు ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీరు మీ కుటుంబ సభ్యులకైనా సరే, మీ భాగస్వామికి తప్ప, మీ తల్లిదండ్రులకు తప్ప ఎవరికి షేర్ చేసుకోకండి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంతకుముందు మీకున్న పనులు ముందుకు సాగలేదు. ఇక నుంచి మీకు ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఈ యొక్క తంత్రమంత్ర అంటే శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడేది ఏకైక శక్తి ఆ హనుమంతుడికే ఉంది. ఆ హనుమంతుడి నామానికి మాత్రమే ఉంది మీకు పెద్ద రక్షణ కవచం. ఏ రకమైన కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా సరే ఆ స్వామివారిని శరణ వేడితే చాలు. మీరు హనుమంతుడి నామాన్ని స్మరిస్తూ ఇప్పుడే స్టార్ట్ చేయండి. చదవడానికి హనుమంతుడిని నమ్ముకున్న వారిని ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు. మీరు శత్రువుల వలన బాగా ఇబ్బంది పడుతూ ఉంటే, మీరు ఏదైనా సరే చేయాలి అనుకుంటే సాధించలేకపోతూ ఉంటారు. హనుమాన్ చాలీసాను చదవటం మొదలు పెట్టండి. అలాగే మంగళవారం లేదా శనివారాల్లో హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం చెగులు నైవేద్యంగా పెట్టండి. రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ స్వామివారి దెబ్బకు తోక ముడిచిపోవలసిందే. ఇది 100% నిజం. ఇక మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఆమె ఎవరో కాదండి. ఆమె మీ రక్త సంబంధికురాలే, మీ దగ్గర బంధువులే ఉంటారు. ఆ వ్యక్తి పురుషుల స్త్రీ అంటే స్త్రీ అండి. ఆ స్త్రీ ఆడపడుచు కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు, మీ చుట్టుప్రక్కల ఉన్న వారిలో కూడా కావచ్చు, మీ బంధువుల్లో ఒకరై ఉండవచ్చు. ఎవరైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉన్నారు. ఆ స్త్రీ రూపమే అంటే ఆ స్త్రీ ఏ పేరుతో మొదలవుతుంది అంటే ఆర్ఎస్. మీ బంధువుల జాబితాలో ఒకసారి గమనించండి. ఎస్ అక్షరం పేరున్నటువంటి ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఒకసారి ఆలోచించండి. కొన్ని సందర్భాలు బట్టి ఒక్కొక్కసారి వారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సహాయం అడగండి. అప్పుడే మీకు ఎదుటివారి యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను అందరినీ అనడం లేదండి, కొంతమంది అలా ఉంటారని చెప్తున్నాను. కాబట్టి ఎవరు ఎలాంటి వారో ఒకసారి మీరు గమనించుకోండి. ఎవరిని కూడా గుడ్డుగా నమ్మేయకండి. కేవలం ఆమె మాత్రమే కాదండి, మీ ఎదుగుదలను చూసి వారవలేక చాలామంది కుట్రలు చేసేవారు చాలామంది కూడా ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటే చూడలేని ఎంతోమంది చాలామందే ఉన్నారు. ఆమెను గుర్తించిన తర్వాత కూడా ఆమెతో ఎప్పుడూ కూడా మీరు గొడవలు పడకండి, లేదా దూరంగా అంటే ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో అంతవరకే ఉండండి. కేవలం మీ గుట్టును, మీ విషయాలను, మీ ప్లాన్స్ని ఎవరికి చెప్పుకోకండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విధాలుగా శుభమే జరుగుతుంది. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగిడేవారు
మీ శ్రేయోభిలాషులు అసలు కాదు. మీ లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవారే అసలైన మీ మిత్రులు. విమర్శించే వారిని ఎప్పుడూ కూడా మన దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా ఉంటాం. ఇక ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం ఏంటంటే, ఎవరైనా సరే బయటి వ్యక్తులు కనుక మిమ్మల్ని అతిగా పొగుడుతూ ఉంటే మీరు పొగడ్డం వల్ల పొంగిపోకండి. ఆ పొగడ్తల వెనుక ఏదో ఒక స్వార్థం, కుట్ర లేదా అసూయ దాగి ఉండవచ్చు. ఒక చిన్న విషయం అంటే ఒక పొరపాటే మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో అతిగా ప్రేమ చూపించిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు, ఈ వీడియోల నుండి మీరు చాలా లోతైన విషయాలు వివరించాం కదండి. మీకు సందేహాలు ఏవైనా ఉంటే లేదా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా కామెంట్ బాక్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోష్ మాతని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.